వైఎస్ జగన్కి పుష్కరం. అదేంటి జగన్కి 12 ఏళ్ళు అనుకుంటున్నారా? జగన్కి 12 ఏళ్ళు కాదండి, జగన్ పాపాలకి 12 ఏళ్ళు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత 12 ఏళ్ళు అయినా సరే జస్ట్ ఒక ఈడీ కేసు మీద 16 నెలలు మాత్రమే జైల్లో ఉన్నాడు. కానీ తర్వాత దాదాపున ఓన్లీ మొన్న జరిగినటువంటి ఒక 5 సంవత్సరాల్లో దాదాపున 3000 సార్లు బెయిల్తో బయట ఉన్నటువంటి ఒక జగన్. అయితే నిజంగా జగన్కు ఉన్నటువంటి ఒక సౌలభ్యాలన్నీ కూడా మరి అందరికీ ఉంటాయా? అయితే జగన్కి కూడా ఇక పైన కూడా అంతే విధంగా ఉంటుందా? ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక మే 13 జరిగిన పోలింగ్లో తీర్పు ఎటువైపు ఉందనేది ఇప్పుడు పూర్తిగా అందరికీ అర్థమైపోతూ వస్తుంది. అయితే ఇలాంటి తరుణంలో జగన్కి ఇప్పుడు రానున్నటువంటి ఒక టైంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉన్నాయి? నిజంగా మళ్ళీ బెయిల్ దొరికే అవకాశం ఉందంటారా? లేదా జూన్ 4న పూర్తి ఫలితాలు మారబోతున్నాయంటారా? అయితే వీటి మీద మాట్లాడటానికి మనతో పాటు డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, జగన్కి పుష్కరం అంటూ మనం చెప్తున్నటువంటి ఈ పాయింట్లో జగన్ పాపాలకి 12 ఏళ్ళు. ఇప్పటిదాకా ఓన్లీ 16 నెలలు మాత్రమే ఈడీకి సంబంధించిన దాంట్లో 16 నెలలు మాత్రమే జైల్లో ఉన్నాడు. కానీ తర్వాత ఎన్నో కేసులు అన్నీ చూస్తున్నాం. అన్నీ కూడా ఏదైతే తనకు సంబంధించిన అక్రమ ఆస్తుల కేసుల్లో ఉన్నటువంటి ఒక కేసులు మనం చూస్తున్నాం. అయితే దీనిపైన ఏదైతే ఉంటుందో అక్రమ ఆస్తులు కావచ్చు, దీని మీద కేసులు ఏదైతే వచ్చినప్పుడు జడ్జిమెంట్లలో జడ్జిలు మార్చడం కావచ్చు, లేదా ఇలాంటివన్నీ చాలా చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక పైన ఇంకొక ఎత్తు అన్నట్టుగా అంటున్నారు. నిజంగా ఇప్పుడు జూన్ 4 తారీఖు తర్వాత జగన్ పరిస్థితి వేరు అంటే ఏమంటారు? ఇప్పుడు మామూలుగా కథలు కంచికి వెళ్తాయండి, బట్ జగన్ కథ మాత్రం జైలుకి వెళ్ళటల్లా. సో ఇప్పుడు జైలుకి వెళ్ళే తరుణం వచ్చింది అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే 4 ఆయనకి అంటే ఆయన రాజకీయ జీవితానికి ఒక చరమాంకంగా మనం చెప్పుకుందాం. ఆ రోజు తెరపడుతుంది. ఆ తెర పడ్డాక అప్పుడు ఈయన కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి ఈయనకి జైలుకి వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. అలా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే 5 ఏళ్ళు మీరు చెప్పినట్టుగా ఎన్ని వాయిదాలండి, ఎన్నిసార్లు ఆయన తప్పించుకున్నాడు ఆయన. మీరు చూసుకుంటే 2011లో ఎఫ్ఐఆర్ పడ్డ వ్యక్తి 2012లో ఆయన మీద ఛార్జ్ షీట్లు వరుసగా, తర్వాత 420, 409 ఇలా 4 కేసులు. ఇప్పటి వరకు ఎంతమంది అండి? A1 ఈయన, A2 విజయసాయి రెడ్డి, తర్వాత 900 మంది ఉన్నారు ఆయన మీద చెప్పటానికి. ఏంటి మనుషులు అంటే ఆయన అక్రమాల గురించి చెప్పటానికి సాక్షులు. తర్వాత 6 జడ్జిలు బదిలీ అయ్యారు. 2 ఏళ్ళు ఒక జడ్జిని ఎక్కడ ఉంచట్లేదు. ఇలా ఎక్కడైనా జరుగుతుందండి? ఎందుకు జరుగుతోంది అసలు? ఎవరిస్తున్నారు అంటే నిన్నటి వరకు 5 ఏళ్లలో ఆయన అంటే బీజేపీ తోటి డైరెక్ట్గా ప్రత్యక్షంగా లేకపోయినా కూడా వాళ్ళతో ఉండడం వల్ల తప్పించుకోగలిగాడు అన్న ఒక వాదన అయితే ఉంది. ఇప్పుడు ఈసారి మొన్న ఈ కూటమితో బీజేపీ చేతులు కలిపిందో జగన్లో భయం మొదలైంది. ఆ భయంతో ఆయన ఒక్కరోజు కూడా బీజేపీని ఏమీ అనలేదు. కూటమిని తిడుతున్నాడు తప్ప తెలుగుదేశాన్ని అంటాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిడతాడు తప్ప ఆయన బీజేపీని ఎప్పుడూ ఏమీ అనడు. అయితే ఈ కేసుల్లో అసలు ఈ కేసులు ఎందుకు వచ్చాయి? 43,000 కోట్లండి. ఒక రాజకీయ నాయకుడు కాదు, ఏది ఒక బిజినెస్ పర్సన్ కాదు, ఏది కాదు. ఒక అంటే తండ్రి 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ కాలంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇసుక దందాలు, మైనింగ్లు, ఇంకా ఒకటేంటి పోర్ట్లు, ఇలా ప్రతి ఒక్క దాని మీద వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వీళ్ళు అంటే హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు క్విడ్ ప్రోకో కింద డబ్బులు తీసుకున్నారు. అంటే షెల్ కంపెనీలు పెట్టేసి లేకపోతే కొన్ని కంపెనీ పేర్లు పెట్టేసి వాటిలోకి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. అంటే ₹1 కూడా పనికి రాని ఒక షేర్లు ఏవైతే ఉంటాయో వాటిని వేలల్లో వాళ్ళు కొన్నారు, లక్షల్లో కొన్నారు. ఆ డబ్బులన్నీ కూడా క్విడ్ ప్రోకో ద్వారా జగన్కి వెళ్ళాయి అన్నమాట. అవి ఎక్కడున్నాయో మనకు తెలియదు. అయితే జేడి లక్ష్మీనారాయణ అంటే వివి లక్ష్మీనారాయణ జాయింట్ డైరెక్టర్గా ఉండగా ఈ కేసుల విచారణకు రావడం, 16 నెలలు జగన్ జైలుకి వెళ్ళటం జరిగింది. ఆ 16 నెలలు అతనికి అదృష్టాన్ని ఇచ్చాయండి ఒక రకంగా. ఎప్పుడైతే ఆయన జైల్లో ఉన్నాడో షర్మిల ఆయన చెల్లెలు పాదయాత్ర చేయటం, ఈయన్ని గెలిపించమని కోరటం, ప్రజలు ఆయనకు ఓటు వేయటం, ఆయన ముఖ్యమంత్రి కావటం, ఇంకో పక్క తల్లి హెల్ప్ చేయటం, మరో పక్క బాబాయ్ హత్య ఆయనకి హెల్ప్ అవటం, ఇట్లా ఇంతమంది ఆయనకి హెల్ప్ చేసి ముఖ్యమంత్రిని చేస్తారు. ఎక్కడైనా ఒక మనిషి చెడు చేస్తే, తప్పు చేస్తే జైలుకి వెళ్తాడు. ఈయనకు ఒక పదవి వరించింది.
ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉండదేమో కూడా ఆ రకంగా. అంటే ఒక కుటుంబాన్ని మీద బతికేసి ఈయన అదే కుటుంబాన్ని 2024 ఎన్నికల్లో తొక్కేసి వాళ్ళని బయటికి పంపించేసి తన సమాధికి తనే పునాది వేసుకున్నాడు. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ కేసుల్లో మనకి డిశ్చార్జ్ పిటిషన్స్ ఒకదానిపైన ఒకటి వస్తుంది. అయితే దీనివల్ల ఏమైపోతుందంటే కేసు అనేది ఇంకా బాగా ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. అది కాక కరెక్ట్గా జడ్జిమెంట్ వచ్చే టైంకి కరెక్ట్గా జడ్జి మారిపోవడం కావచ్చు, ఇవంతా కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేశాడు జగన్ అంటే ఏమంటారు? నిస్సందేహంగా. ఎందుకంటే జడ్జి ఎలా మారుతాడండి? కరెక్ట్గా తీర్పు ఇచ్చే టైంలో జడ్జికి ట్రాన్స్ఫర్ ఎలా వస్తుంది? అన్లెస్ మీకు సూట్ కేసులు, మీకు ఇదివరకు వినుంటారు జయలలిత పీరియడ్లో సూట్ కేసులు వెళ్ళేవి అనేవాళ్ళు. ఆవిడ జడ్జిమెంట్లు అన్నీ కూడా ఇలాగే జరిగి, కాకపోతే ఆవిడ జైలుకి వెళ్ళారు ఆఖరికి. ఇంత ప్రొలాంగ్ అయితే అవ్వలేదు. ఆవిడ కేసులు కూడా సేమ్ ఇలాగే కదా, అక్రమాస్తులే అవన్నీ. ఆవిడ డైరెక్ట్ చేయకపోయినా శశికళ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ డైరెక్ట్ ఈయనే చేసుకున్నాడు. కాబట్టి ఏదైనా కూడా మేనేజ్ చేయకుండా ఇవైతే జరగవండి. అతను ఎక్కడికక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేశాడు అనేదే కదా జగన్ గురించి చెప్పుకునేది. ఇప్పుడు అలా వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి అవకాశం లేకుండా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు అతనికి ఒక రెఫరెండం అన్నమాట. అతని కేసులన్నీ కూడా ఏమవుతాయి అనే దానికి 4వ తారీఖు జడ్జిమెంట్ ప్రజలు ఇస్తారు. ప్రజలు ఎప్పుడైతే కూటమికి ఇచ్చారో జగన్ పని అయిపోయినట్టే అనేది అందరూ చెప్పే విషయం. కాబట్టి ఇన్ని కేసులు, మీరు చెప్పినట్టుగా ఇన్నిసార్లు వాయిదాలు వేసుకుని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగి, అంటే ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి ఈ రకంగా ముఖ్యమంత్రి కావచ్చు అనేది మన రాష్ట్రంలోనే చూస్తున్నాం మేము. లేకపోతే విదేశాలకు పారిపోతున్నారు. ఎంత అంటే చట్టాలు వీళ్ళకి ఎంత లొసుగులు ఉన్నాయంటే చట్టంలో, మన దాంట్లో వీళ్ళు ఎక్కడికక్కడ తప్పించుకోవటానికి, ఎక్కడికక్కడ వీళ్ళు అనుభవించటానికి. అంటే చూడండి, ఒక ముఖ్యమంత్రిగా అతను ఒక విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు, ఒక పెద్ద ప్యాలెస్లు నిర్మించుకున్నాడు ప్రజల సొమ్ముతోటి. ఎక్కడైనా జరుగుతా, ఒక మామూలు సాధారణ మనిషి మీద ఒక కేసు ఉంటేనే తరివి కొట్టి వాళ్ళని పట్టుకుని కొట్టి వాళ్ళని జైల్లో పడేసి వాళ్ళు బయటికి రావడానికి అవకాశం లేకుండా చేస్తుంది ఇదే పోలీస్ వ్యవస్థ. కానీ అదే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి కూడా కాదు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, అలాంటి వ్యక్తిని ఇంత ప్రొటెక్ట్ చేశారండి. అంటే వ్యవస్థ ఎలా ఉంది, ఎంత అన్యాయంగా ఉంది. ఈ లాయర్లు అనేవాళ్ళు కూడా అసలు ఒక్కొక్క లాయర్కి ఎన్ని లక్షలు ఇవ్వాలండి? 1 గంట వాదించినందుకు మీకు కపిల్ సిబాల్ కావచ్చు, పరాశరన్ కావచ్చు, ఈ పెద్ద లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక గంటకి కొన్ని లక్షలు తీసుకుంటారు. ఎవరైనా కూడా అసలు మామూలు వాళ్ళు సాధారణ స్థాయి మనుషులకి వాళ్ళు వచ్చి ఆర్గ్యూ చెయ్యరు. ఈ డబ్బంతా నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు నేను చాలా పేదవాడిని అంటావు కదా, పేదవాడు ఇన్ని లక్షలు ఎలా ఇచ్చుకోగలడు ఒక లాయర్కి? అసలు ఎలాగండి ఇవన్నీ సాధ్యం? ఇది అంటే వ్యవస్థలో ఉందా లోపం, మనుషుల్లో ఉందా, మనుషుల ఆలోచనలో ఉందా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇప్పటికైనా జగన్ అంటే ఈ కేసులని ఒక కొలిక్కొచ్చి జగన్కి శిక్ష పడి జీవితకాలం ఆయన జైల్లో ఉండాలని చాలామంది కోరుకుంటున్నారండి. కనీసం 4వ తారీఖు తర్వాత అది జరుగుతుందనే మనం ఆశించాలి. అయితే ఏపీ ప్రజల్లో ఇప్పుడు అంతా కూడా ఒక రకమైనటువంటి ఒక వాదన జరుగుతుంది. ఏంటి అంటే 12 సంవత్సరాల పాటు జగన్ బెయిల్ పైన ఉన్నాడు, బట్ 12 రోజుల్లో జైలుకి వెళ్తున్నాడు అని చెప్పి అంటున్నారు. అయితే 12 సంవత్సరాలుగా మేనేజ్ చేసినటువంటి వ్యవస్థలంతాలో కూడా మార్పు అనేది ఖచ్చితంగా తథ్యం అవుతుంది. జూన్ 4వ తారీఖు దాటిన తర్వాత 12 రోజుల్లోనే ఖచ్చితంగా జైలుకి వెళ్తాడని చెప్పేసి అంటున్నారు. అది నిజం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎలాగా సాధ్యం అనుకుంటే, ఇప్పుడు బీజేపీతో లేడు కాబట్టి, ఆయన బీజేపీ ప్రొటెక్షన్ అనేది ఆయనకి లేదు కాబట్టి, ఒక మోదీ కావచ్చు, ఒక అమిత్ షా కావచ్చు, హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వాళ్ళు ఇంతకాలం ప్రొటెక్ట్ చేశారనేది జనాలు చెప్పుకునేది. ఎప్పుడైతే బీజేపీతో కట్ అయిందో ఆయనకి, మరి అంతర్గతంగా ఇంకా ఏమైనా ఉంటే మనకు తెలియదు. ఇప్పుడు రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి మనకు తెలుసు. కాబట్టి పైకి శత్రువులుగా ఉండి లోపల వాళ్ళకి ఏమైనా లోపాయకారి ఒప్పందాలు ఉంటే మనం ఏమీ చేయలేం. అలాంటివి లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా 12 రోజుల్లో సాల్వేషన్ అయితే వస్తుంది. కాదు మోదీ నా మనిషే, మోదీ నాకు హెల్ప్ చేస్తారు, అమిత్ షా నాకు హెల్ప్ చేస్తారు అనుకుంటే ప్రజల ఆశలన్నీ కూడా అడి ఆశలే. అంటే మనందరం కూడా పిచ్చాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి ఇది తేల్చి చెప్పాల్సింది 4వ తారీఖు రిజల్ట్స్, 4 తర్వాత జరిగే పరిణామాలు, అంతే. సో మొత్తానికి కథ కంచికి వచ్చేటంటే అనుకోవచ్చా, లేదంటే జగన్ జైలుకి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకోవచ్చా? అదే మనం వెళ్తాడనే అనుకుంటున్నాము. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ టిల్ 4th రిజల్ట్ వచ్చాక తర్వాత ఆయన జైలుకి వెళ్తాడనే భావిద్దాం మనం. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా
ఎవరైతే ప్రజలు వేసినటువంటి యొక్క ఏదైతే ఓట్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా రిజర్వ్ అయి ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళలో చాలా మార్పు వచ్చిందని అయితే కనిపిస్తుంది. అది జూన్ 4వ తారీఖు కనిపిస్తుంది. అదేవిధంగా వ్యవస్థల్లో కూడా మార్పు వచ్చి కంచెకి చేరాలి, జగన్ జైలుకి వెళ్ళాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.